ప్రస్తుతం గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మా అక్క బిడ్డవు కాబట్టి ఆ రెస్పెక్టబుల్ వర్డ్స్ తో మాట్లాడుతున్నాం. ఇంకొకరు వేరే రకమైన అయితే మా భాష ఇంకో రకంగా ఉండేది. ఎందుకంటే కుటుంబ సభ్యులను గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత, నైతికత కాంగ్రెస్ కుటుంబంలో క్రమశిక్షణతో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త అదే రకంగా ఉంటారు. ఆ లైన్ వదిలేసి ముఖ్యమంత్రి గారిని ఇష్టమున్నట్టుగా మాట్లాడేటువంటి రైట్ మీకు ఎక్కడిది? పోనీ మీరు పార్టీలో ఏదైనా కీలకంగా బాధ్యత తీసుకుని పనిచేస్తున్నారా? పోనీ ప్రజాక్షేత్రంలో నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల గురించి ఏదైనా సాధక బాధకాలు మీరు ఏమైనా తీరుస్తున్నారా? అది కూడా ఏమీ లేదు కదా. వరంగల్ నియోజకవర్గంలో ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మీటింగ్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ముఖ్యమంత్రిగా కుటుంబ పెద్దగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గురించి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. తన బాధ్యత తను నిర్వర్తించారు. ఎన్నికలే లేని దానికి, ఇప్పుడు ఏం జరగని దానికి ఏమో జరిగిపోతుందనే విధంగా ఆరుడు లేడు సూర్యుడు లేడు అన్నట్టుగా నీవే అన్ని ఊహించుకొని గతంలో చేసిన డ్యామేజ్ నుంచి బయటపడడానికే మీకు ఇంత సమయం పట్టింది. మళ్ళీ వాళ్ళ కొత్త రకమైనటువంటి డ్యామేజ్ తోటి అవతల పార్టీ వాళ్ళకి అస్త్రాలు ఇచ్చే విధంగా మీరు మాట్లాడినటువంటి వైఖరి పట్ల నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత డెమోక్రటిక్గా మాట్లాడినప్పటికీ కూడా సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక లైన్ పైన నిలబడి పనిచేసేటువంటి పార్టీ. ఇవాళ పార్టీని బట్టి కాంగ్రెస్ పార్టీ కాదు, పచ్చ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతున్నాం. మనం కూడా పోయి వచ్చినాం కదా, మనం ఒక పార్టీలో లేం కదా. ఎవరం ఎక్కడ పోయినా ఏడికొచ్చినా ఒక గూటికి వచ్చినప్పుడు ఆ పార్టీలో ఆ పార్టీ లైన్ బట్టి ఆ పార్టీలో పనిచేయాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది. అందరం కుటుంబ సభ్యులుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడి చులకన భావం అయ్యే విధంగా, నలుగురు ముందు నవ్వుల పాలయ్యే విధంగా, తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని ప్రశ్నించే విధంగా నీ యొక్క మాటలున్నాయంటే నిజంగా బాధాకరమైనటువంటి విషయం. మేము నీ స్థాయికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి వచ్చినందుకు నిజంగా బాధపడుతున్నాం. ఎప్పుడైనా సమస్యల కోసం మాట్లాడేటువంటి మేము కుటుంబ సభ్యుల్లో వచ్చేటువంటి విషయాల పట్ల కూడా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి ఒక రోజు వస్తుందని ఎప్పుడు కూడా ఊహించాల. అలాంటి పరిస్థితి వచ్చినందుకు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు మీరు ఫస్ట్ క్షమాపణ చెప్పాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారిని అనేటువంటి రైట్ నీకు ఎక్కడదమ్మా? ఏమి పెట్టిందానవా, పోషించిందానవా, నువ్వేం చేసిందానవని నీకేం సంబంధం అసలు? తల్లిదండ్రి యొక్క చాటున నువ్వు రాజకీయాలు చేస్తూ ఇవాళ కొండ అనే ఒక లైన్ పక్కకు తీసేస్తే హూ ఈజ్ సుష్మిత? మీరెవరు అసలు? అప్పుడు మీరు ఆలోచించుకోండి. ప్రజాక్షేత్రంలో మాలాంటి వాళ్ళము 15-20 సంవత్సరాల నుంచి ఎలాంటి పదవులు చేయకుండా ప్రజాక్షేత్రంలో అధికారం ఉన్నా పదవులున్నా లేకపోయినా ప్రజాక్షేత్రంలో పని చేస్తున్నాం. మమ్మల్ని ఎవరు ఎందుకు ఏళ్ళు పెట్టి చూపరు? మిమ్మల్ని మాట్లాడుతున్నారంటే అర్థం ఏంది? పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా నేనెవరికి భయపడను, నేను చోగియాలైతే రేపు 2 అవుతాయి, సినిమా డైలాగులు కొట్టడం సింపులే. కానీ దాని పర్యవసాన్ని ఎదుర్కోవడానికి మీ అమ్మ ఎంత బాధపడుతున్నదో ఆలోచించు. నీ వెనక ఉండి మరి ఎవరు మాట్లాడిస్తున్నారు ఈ రకమైనటువంటి మాటలు? తనకు మంత్రి పదవి ఉందనంటే ఇంటిల్లు పాలకి ఉన్నట్టు కదా, నీ జాతికంతా ఉన్నట్టు కదా, నీ సంఘంకంతా ఉన్నట్టు కదా. దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ప్రజలతో ఎలా వెళ్ళాల్సిన వదిలేసి ఇంట్లో పొద్దున్న లేస్తే పోరు పెట్టుకుంటే ఏమొస్తుందని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకి ఏమి సంబంధం? ఎవరికైనా పదవి ఇచ్చిండారు ఏమంతనా? ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరైనా డైరెక్ట్గా వచ్చి ప్రభుత్వంలో ఏమైనా పదవులు తీసుకున్నారా? కొన్ని పార్టీల పదవులు తీసుకున్నారా? వాళ్ళు ఎక్కడైనా వచ్చిన పెత్తనం చేసినారా? ఉన్నోళ్ళనంటే కొండారెడ్డిపల్లి ఊరి వరకు పరిమితం అవుతారు. అలాగే ఇప్పుడు కొడంగల్లు నియోజకవర్గం ఉంటే అక్కడి వరకు పరిమితమై అన్నకు హెల్ప్ చేసి పని చేస్తున్నారు. వాళ్ళనందుకు మారిపోసుకుంటున్నారు పొద్దున్న లేస్తే. అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలను బట్టి చూస్తే నీ వెనక మరి బీజేపీ బీఆర్ఎస్ ఉండి మాట్లాడిస్తుందో అని అనుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మాట్లాడే ముందు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. నాలుక నుంచి ఒక వర్డ్ బయటకు వస్తే దాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఎంతో కష్టపడి ఉండాలి, ఎంతో బాధపడాలా. అవి మళ్ళీ తీసుకోవాలి వెనక్కి అని అంటే ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీ తల్లి తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ క్షమాపణలు చెప్పిన సంగతి మర్చిపోయినావమ్మా. మళ్ళీ అవే మాటలు రిపీటు, అవే అహంకారమైనటువంటి మాటలు. అసలు ఏంటి నీ చదువేంటి? నీ సంస్కారం ఏంటి? నువ్వు చక్కగా చదువుకొని వచ్చినావా? పోతే ఎవరైనా పరీక్షలు రాస్తా వచ్చినావా? కాబట్టి కొండ సుష్మా గారన్నా, కొండ కుటుంబ సభ్యులన్నా ఇవాళ సురేఖక్క కాదు అని ఒక లైన్ పక్కకు పెడితే మీరేంటన్నది ఆలోచించుకోండి. ఇవాళ మీ వల్ల
సురేఖక్క ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది, ఆమె మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది, ఇవాళ నోటీసులకి సంజాయిస్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. దీనికి ఎవరు కారణం అంటున్నాం? కుటుంబం అన్నప్పుడు చాలా ఉంటాయి, ప్రతి పార్టీలో లేదా, ప్రతి ఇంట్లో ఉంది కుమ్మరిపై, ప్రతి ఇంట్లో సమస్య ఉన్నది. సమస్య ఉందని బయటకు వచ్చి బజారెక్కి రోడ్డెక్కి రచ్చకి ఇడుస్తామా, రచ్చలో మాట్లాడతామా? ఇదే నా సంస్కారం, ఇదే నా తెలంగాణ కల్చర్. నీ భాష, మీ మాటలు, మీవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా వస్తే బాగుంటుంది. ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి నీ నోటికి ఏదొచ్చినట్టు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కానీ, రేవంత్ అన్న అభిమానులు కానీ, పాలమూరు బిడ్డలు కానీ ఎవ్వరూ కూడా ఉపేక్షించరు, గుర్తుంచుకోకుండా సుష్మమ్మ. మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను, నీవు చేసే అటువంటి వ్యాఖ్యలకి ఇవాళ మొత్తం అంతా కూడా పక్కపాటు ట్రోల్ చేస్తున్నాడు మమ్మల్ని. ఎందుకు ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? దేని గురించి? ఎవరి దగ్గర ఏ అవినీతి ఏం చేశారని నీ దగ్గర ఏం చిట్టా ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఉంటాయి, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, దమ్ముంటే. అది లేదు. మళ్ళా ఏదో ఒకటి చూపాలా, ఇంకొకటి పబ్బం గడుపుకోవాలా? ఇదేనా నువ్వు చేసే రాజకీయం? పరిపక్వత లేని రాజకీయం నడబడుతున్నది. ఒక సీనియర్ ఎమ్మెల్యేని పట్టుకొని డైఫర్లను మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా ఆడనే అయిపోయింది, నీ మైండ్ ఆ డైఫర్ల కాడనే అయిపోయింది. నీ మెచ్యూరిటీ లెవెల్, నీ పరిపక్వత అక్కడే ఉందని కనబడుతున్నది. ఏదో ఘాటుగా మాట్లాడితే, సినిమా డైలాగులు వదిలేస్తే నన్ను వెనక నుంచి ఎవరు నన్ను బెదురుకుంటారేమో, మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారేమో అంటే అది తప్పమ్మా. సొసైటీలో, సమాజంలో ప్రజల కోసం పనిచేసినటువంటి వాడు లీడర్ అవుతాడు. లేదు అంటే రౌడీయిజం, గుండాయిజం దాని కొంచెం చేయాలనుకుంటే అది ఇంకో రకంగా మాట్లాడుకుంటారు. మీ అమ్మ నాయన ఈడి దాకా వచ్చినారంటే ఎంతో కష్టపడి ఎన్ని భరిస్తే ఈడి దాకా వచ్చి ఉంటారు. అలా పేరును పూర్తిగా దిగజార్చే విధంగా నువ్వు రాజకీయాలు చేస్తున్నావు. ఎస్, రేవంత్ అన్న నీ ఇంటికి వచ్చి ఉండొచ్చు, అడిగుండొచ్చు, అంత మాత్రాన అవహేళనగా మాట్లాడాలా? పార్టీ అన్నప్పుడు, అధికారంలో రావాలన్నప్పుడు, 10 సంవత్సరాలు కష్టపడుతున్నప్పుడు కార్యకర్తలకు బాస్టర్ నిలబడడం కోసం తన గొంతుకై ఒక్క చేయితో పార్టీని నడిపినటువంటి సంగతి మరిచినావా? ఏం చేసినారని మీరు? పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే వచ్చి పాదయాత్ర చేసినారా ఆయనతో కలిసి? మీరు ఎండొచ్చినారు, ఎక్కడున్నారు మీరు? ఇవన్నీ మాట్లాడాలి. పూర్వ ఉత్తాలను మారాలంటే మళ్ళీ అది ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. కానీ అది నా సంస్కారం కాదు, నా సంస్కృతి కాదు, అది నా సభ్యత కూడా కాదు. కుటుంబ సభ్యురాలని గౌరవంగా చెప్తున్నాం. ఇంకేదో అన్నారు నిన్న, మీరెవరైనా ప్రెస్ మీట్లు పెట్టి ఖండించే ప్రయత్నం చేసి ఇంకేదైనా చేసినట్లయితే మరింత రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఏం రెచ్చిపోతావమ్మా? రెచ్చిపోతే పుచ్చిపోతావు, గుర్తుపెట్టుకో. అది సొసైటీ ఏది ఎప్పుడు కూడా అన్నిటిని రిసీవ్ చేసుకోదు. మంచిని తీసుకుంటుంది, ఎట్ ద సేమ్ టైం చెడుని తీసుకుంటుంది. మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు కూడా ఈ సమాజం గమనిస్తుంది. అది గుర్తులేకపోతే ఎలా? పార్టీ కష్టపడితే అధికారంలోకి వస్తే కార్యకర్తలకు కింద ఏం కావాలని అడగాల. అది నీకు దమ్ముంటే అది అడుగు. లీడర్కి ఏం కావాలో అది అడుగు, దమ్ముంటే. అది లేదు. మా ఇంట్లోకి పదవులు కావాలా, నాకు పదవులు కావాలా, నేనే ఎమ్మెల్యే. ఎవరమ్మా నువ్వు? ఏం చేసినావని? ఏం కష్టపడ్డావు పార్టీ కోసం? ఏం చేసినావని? ఇక్కడ ఉన్న ఈ ప్యానెల్లో ఉన్న 5 కూడా 10-15 సంవత్సరాల నుంచి దొబ్బించుకుంటున్నాం. ఇదేనా మీ భాష? ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు అంటే ఎస్, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం చెప్పింటారు. తప్పేమున్నది దాంట్లో? ఎలక్షన్లు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. వచ్చినప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి ఈక్వేషన్స్ రకరకాలుగా ఉంటాయి. నువ్వు ఉమెన్వి, రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు అమలు అవుతాయి, సీట్లు పెరుగుతాయి, అప్పుడు అవకాశాలు వస్తాయి. ఓపిక లేకపోతే ఎట్లా రాజకీయాలలో? ఏది నోటికి ఏమొస్తే అది మాట్లాడి నేను ఎవరికి భయపడను, నేను పెద్ద హీరోయిన్ని, ఏంటమ్మా అది? రాజకీయ డైలాగులు, సినిమా డైలాగులు అందులో పనిచేస్తాయి కానీ ప్రజాక్షేత్రంలో పనికిరావు చెల్లే. చాలా సహనం అవసరం, ఆవేశం కాదు. మాటలు నేర్చుకో, స్పష్టంగా ఎట్లా మాట్లాడాలా, సమాజం పట్ల అవగాహన పెంచుకో, కులాల పట్ల అవగాహన పెంచుకో.